ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 055. ఇది కరెన్సీ నగర్ మెయిన్ రోడ్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అతి చేరువలో నిర్మించిన ఒక 2 BHK అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి 20 years అయింది అండ్ ఇప్పుడు ఇందులో 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 680, కార్ పార్కింగ్ 120. సో ఓవరాల్ గా ప్రైసింగ్ వచ్చేసి 32 lakhs చెప్తున్నారండి. మీకు గనక ఒక డెవలప్డ్ ఏరియాలో రీసేల్ అయినా పర్లేదు, ఒక 2 BHK ఫ్లాట్స్ వస్తూ ఉంటే మాత్రం ఇది మీరు విజిట్ చేయొచ్చు. మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్ హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తుంది కరెన్సీ నగర్ మెయిన్ రోడ్. సో ఆ కరెన్సీ నగర్ మెయిన్ రోడ్ లో సెకండ్ క్రాస్ లో నిర్మించిన అపార్ట్మెంటే ఇది. సో ఇది అపార్ట్మెంట్ అయినా సరే ఇందులో మీకు ఓన్లీ 3 floors వేసానండి. సో నార్మల్ గా మనకి 5 floors వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది, కానీ ఇక్కడ ఓన్లీ 3 floors వేసారు. సో ఇది 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి ఇప్పుడు మనకి రీసేల్కి వచ్చిందండి. అండ్ ఇది మీకు కింద కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. కార్ పార్కింగ్ వచ్చి 120 square feet అండ్ అపార్ట్మెంట్ ప్లింత్ వచ్చి 680. సో ఇక్కడ మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి 43 square yards అన్డివైడెడ్ షేర్ వస్తుందండి. ఈ ఏరియాలో మనకి ఒక్కో స్క్వేర్ యార్డ్ అప్రాక్సిమేట్ గా 80,000 ఉంది. సో మనకి అపార్ట్మెంట్ కాస్ట్ 32 lakhs కంప్లీట్గా ల్యాండ్ కాస్ట్ ఏనండి. సో అపార్ట్మెంట్కి ఆల్మోస్ట్ 0 కాస్ట్ అనమాట. సో మీరు ఏదైతే 32 lakhs ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఓన్లీ ల్యాండ్కి ఇస్తున్నట్టు, అపార్ట్మెంట్ అయితే మీకు ఫ్రీగా వచ్చేస్తున్నట్టు. ఇక్కడ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది ఓన్లీ 3 floors ఉందండి. రేపొద్దున ఈ అపార్ట్మెంట్ పడగొట్టేసినా సరే మీరు కంప్లీట్గా డెవలప్మెంట్కి ఇచ్చిన మీ ఫ్లాట్ మీకు వచ్చేస్తుంది, కొత్త ఫ్లాట్. సో ఇది ఒక 2 BHK అండి. సో ఇందులో నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది రెంట్కి ఇచ్చేసినా సరే మీకు అప్రాక్సిమేట్గా ఏరియాలో రెంట్లు 10,000 to 15,000 వస్తాయి. అండ్ మీకు ఇది 3 floors ఉన్న ఒక అపార్ట్మెంట్. సో దీన్ని రేపు పొద్దున పడగొట్టేసినా సరే దీన్ని 5 floors చేసుకోవచ్చు. సో ఈ ఏరియాలో మీకు మంచి బిల్డర్ షేర్ వస్తుంది అండ్ అలాగే ల్యాండ్ షేర్ కూడా వస్తుంది. సో మీకు ఫ్యూచర్గా కూడా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఏ విధంగా చూసుకున్నా సరే. చూస్తున్నారు కదా, ఇది ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది పాత అపార్ట్మెంట్ కాబట్టి మీకు ఇంటీరియర్స్ కానీ టాయిలెట్ కానీ మీరు పెద్ద చూడక్కర్లేదు, ఎందుకంటే మనకంతా ఓల్డ్ స్టైల్లోనే ఉంటుంది. ఇదంతా ఇండియన్ టాయిలెట్లోనే ఉన్నాయి. కబోర్డ్స్ మాత్రం మీకు అన్ని రూమ్స్లోనూ ఇచ్చారండి. కబోర్డ్స్ రెనోవేట్ చేసినట్టున్నారు. సో కబోర్డ్స్ బాగున్నాయి. సో ఇది మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎందుకంటే మీకు 100% లోన్ వచ్చేస్తుంది. అండ్ రేపొద్దున దీన్ని మీరు అందరూ అంటే బిల్డింగ్లో ఉన్న ఫ్లాట్స్ అందరూ కూడా నిర్ణయించుకొని రేపు ఎవరికైనా డెవలప్మెంట్ ఇవ్వాలనుకున్నా సరే మీకు ఇదో మంచి అవకాశం అనమాట. ఇంకో బెడ్రూమ్ అండి. సో చూడండి, కబోర్డ్స్ మాత్రం ఈ మధ్య రెనోవేట్ చేసినట్టున్నారు. కబోర్డ్స్ అన్ని చాలా నీట్గా ఉన్నాయి. టూ బెడ్రూమ్స్లోనూ 2 bathrooms ఇచ్చారండి. సో బాత్రూమ్స్ నేను చెప్పినట్టు కొంచెం పాత స్టైల్లో ఉన్నాయి. సో కబోర్డ్స్ అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. దేవుడి గది కూడా ఉంది. సో మనకి హాల్ ఉంది, డైనింగ్ ఉంది, 2 bedrooms ఉన్నాయి అండ్ కిచెన్ ఉందండి. సో ఓవరాల్గా అయితే ప్రాపర్ స్పేషియస్ 2 bedroom అపార్ట్మెంట్ అని చెప్పచ్చు. బట్ కన్స్ట్రక్షన్ వైజ్ అంతా పాతది. సో 20 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు మనం ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇక్కడ మీరు అపార్ట్మెంట్కి నయా పైసా కూడా ఇవ్వట్లేదండి. సో అపార్ట్మెంట్ ప్రైసింగ్ వచ్చేసి 32 lakhs అండ్ మీకు 43 square yards ల్యాండ్ వస్తుంది. సో మీరు ఓన్లీ ల్యాండ్కే కాస్ట్ ఇస్తున్నారు తప్ప అపార్ట్మెంట్కి ఏమి ఇవ్వట్లేదు. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ వాళ్ళందరూ రేపు పొద్దున ఏదైనా బిల్డర్ గారికి డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటే కూడా మీకు మంచి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ 3 floors ఉన్నాయి. సో అపార్ట్మెంట్కి ఇస్తే మీరు మళ్ళీ 5 floors వస్తాయి కాబట్టి కంప్లీట్ డిమాలిష్ చేసి మీకు కొత్త కట్టుకున్నా సరే మీకు ఒక మంచి డెవలప్డ్ ఏరియాలో 32 lakhsకే మీకు మంచి ఫ్లాట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎలా చూసుకున్నా సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఇది మాత్రం చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో దీన్ని ఉండటానికి అన్నట్టు తీసుకోమాకండి. రేపు పొద్దున మీరు డెవలప్మెంట్కి ఇచ్చుకోవడానికన్నా సరే లేకపోతే రెంట్ల కోసమైనా సరే ఇది మీకు మంచి అవకాశం అవుతుంది. అండ్ మీకు కంప్లీట్గా లోన్ వచ్చేస్తుంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా సరే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డెఫినెట్గా ఎవరైనా ఈ ప్రైసింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది విజిట్ చేయండి. మీకు ఈ అపార్ట్మెంట్ నచ్చితే, మా ఐడియా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు.